ఈ కొత్త చట్టం కింద ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకుంటారో రైతులు కంపెనీలతో కానీ ఇతర వ్యక్తులతో కానీ మరి అవి రద్దు చేసుకోవాలంటే ఎట్లా? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఒకసారి చేసుకున్న ఒప్పందం ఒక పంట కాలానికి కనీసం ఉండాలి, 5 ఏళ్ల వరకు కూడా ఈ ఒప్పందం అమల్లో ఉండేటట్టుగా నియమాలు రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం. కానీ ఈ అగ్రీడ్ టైం ఏదైతే ఉంటుందో, ఈ కుదుర్చుకున్న సమయం ఏదైతే ఉందో అంతకంటే ముందే, ఒప్పంద ప్రకారం ఉండే టైం కంటే ముందే కనుక అగ్రిమెంట్ రద్దు చేసుకునే వీలుందా? రైతులు అట్లా రద్దు చేసుకోవడానికి అవకాశం ఉందా? చట్టం ఏమంటుందంటే ఇరుపక్షాలు కనుక ఒప్పుకుంటే ఆ అగ్రిమెంట్ని ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. రద్దు చేయాలంటే ఇరుపక్షాల ఒప్పందం తప్పనిసరి. అట్లా కనుక ఇరుపక్షాలు ఒప్పుకోకపోతే ఒక సైడ్ నుంచి వన్ సైడెడ్గా రైతు కానీ వన్ సైడెడ్గా కంపెనీ కానీ రద్దు చేసుకోవడానికి వీల్లేదు. ఇక దీంతో పాటుగా ఇంకొక కీలక నిబంధన ఈ చట్టంలో ఉంది. ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ భూమిలో గనక ఒప్పందం కుదుర్చుకున్న సంస్థనో వ్యక్తినో శాశ్వత నిర్మాణాలు చేపడితే, కొన్ని చేంజెస్ చేసండి, ఒక షెడ్ వేసుకున్నారు, లేదా ఒక స్టోరేజ్ కోసం ఏదైనా కట్టుకున్నారు, లేదా ఇంకేదైనా శాశ్వత నిర్మాణం చేస్తే దాని పరిస్థితి ఏంటి? చట్టం ఏమంటుందంటే అలాంటి శాశ్వత నిర్మాణాలు గనక కాంట్రాక్ట్ కుదుర్చుకున్న వాళ్ళు చేసి ఉంటే కాంట్రాక్ట్ ముగిసే నాటికి వాళ్ళ సొంత ఖర్చులతో అవి తొలగించి ఖాళీ భూమి ఇవ్వాలి. ఒకవేళ అలా వాళ్ళ సొంత ఖర్చుల నుంచి అవి తొలగించకపోతే ఆ స్ట్రక్చరు, ఆ శాశ్వత నిర్మాణం ఏదైతే ఉంటుందో ఇంకా అది రైతుకే చెందుతుంది, ఎలాంటి డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఇది ఒప్పందం కుదుర్చుకోవటం గురించి, ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం గురించిన నియమ నిబంధనలు.